ఇండియన్ నేవీ షిప్ లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం వచ్చేయండి. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత పెద్ద జెల్లీ ఫిష్ చూస్తున్నాను. ఇంతకీ మందలు ఏంటంటే ఇండియాలో వన్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ అయిన డియూకి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. అందుకని దగ్గరలో ఉండే ఉనా అనే బస్ స్టాండ్ లో దిగేసి అక్కడి నుంచి ఆటో మాట్లాడుకున్నాము. ఆటో అతను మాకైతే దిమ్మ తిరిగిపోయి ఆఫర్ ఇచ్చాడు. సాయంత్రం వరకు డియూలో ఏమేమి టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయో అవన్నీ తిప్పి చూపించి బస్సు కూడా దగ్గరుండి ఎక్కిస్తాను, అది కూడా జస్ట్ 1500 అని చెప్పి మంచి ఆఫర్ ఇచ్చాడు. ఇక సరే అని మేము కూడా ఒప్పుకొని డైరెక్ట్ గా ఇండియన్ నేవీ షిప్ దగ్గరికి అయితే వచ్చేసాము. వీడియోలో చిన్నగా కనిపిస్తుందేమో గానీ నిజానికైతే చాలా పెద్దదిగా ఉంది. కానీ ఇక్కడ ఎంట్రీ టికెట్ కి పేమెంట్ ఖచ్చితంగా కార్డు ద్వారానే చేయాలంట. కొన్ని సంవత్సరాల ముందు ఈ షిప్ రిటైర్ అయిపోతే ఇండియన్ నేవీ గురించి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఇలా అయితే ఓపెన్ చేశారు. లోపలికి వెళ్తుంటే నాకైతే కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టే అనిపించింది. ఈ షిప్ ని నడిపించడానికి ఎంతమంది ఆఫీసర్స్ కష్టపడి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ షిప్ వార్ లో కూడా పార్టిసిపేట్ చేసిందంట. ఇక షిప్ యొక్క మెయిన్ కంట్రోల్ రూమ్ చూసుకొని అలా బయటకు వచ్చామో లేదో సముద్రంలో ఇంత పెద్ద జెల్లీ ఫిష్ చూసి నేనైతే చాలా షాక్ అయ్యాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. తర్వాత ఏం జరిగింది ఏం కథ అని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఉంటాం మళ్ళా, బాయ్.